Hi everyone, welcome back to my YouTube channel. Still now we learned how to create data frame and how to analysis data frame by using pandas functions utilities like head function, tail function, column function, index and a group by function. In this video, we are going to learn how to insert new column, and after inserting new column into pandas, based on the column, how to be analyze the result. సో ఇప్పటి వరకు మనం పాండాస్ గురించి తెలుసుకోవడం జరిగిందండి. పాండాస్ ఎట్లా క్రియేట్ చేయాలి, పాండాస్ సంబంధించిన లైబ్రరీ ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి, తర్వాత డేటా విజువలైజేషన్ కోసం మ్యాట్ప్లాట్లిబ్, సీబోర్న్ ఏ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకోవాలో కూడా తెలియజేయడం జరిగింది. తర్వాత ఒక డిక్షనరీ ఉపయోగించేసి డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత డేటా ఫ్రేమ్ సంబంధించింది మనము సిరీస్ వారీగా యూనిక్ వాల్యూస్ ఎలా తెలుసుకోవచ్చు, వాల్యూ కౌంట్ ఎలా విధంగా తెలుసుకోవచ్చు, అంటే షేప్ అంటే ఏంటిది, సైజ్ అంటే ఏంటిది, డూప్లికేట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, డూప్లికేట్ ఎలా డ్రాప్ చేయొచ్చు గురించి కూడా తెలుసుకున్నాము. తర్వాత గ్రూప్ బై ఫంక్షన్ ఉపయోగించేసి డేటా అబ్స్ట్రాక్ట్ ఏ విధంగా చేయొచ్చు, తర్వాత సెట్ ఇండెక్స్, రీసెట్ ఇండెక్స్ అంటే ఏంటో కూడా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మనము కొత్తగా ఇన్సెట్ కాలం ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసుకుంటాము. ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ బేస్డ్ ఆన్ ద న్యూ కాలం ప్రకారం డేటా అనాలిసిస్ ఏ విధంగా చేయవచ్చో తెలుసుకోబోతాం అనమాట. సో ముందుగా మనము ఇన్సర్ట్ చేయాలన్నా డేటా ఫ్రేమ్ కావాలన్నా కూడా మనకు సపోర్టింగ్ లైబ్రరీస్ అవసరము. సో పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబోర్న్ సంబంధించిన లైబ్రరీస్ అనేది మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో మనము యూజ్ చేస్తున్న డేటా ఫ్రేమ్ వచ్చేసి డిఎఫ్ అండి. సో డిఎఫ్ లో ఉన్న వాల్యూస్ ఏమో చెక్ చేద్దాము. సో డిఎఫ్ వచ్చేసి మొత్తం 6 కాలమ్స్ ఒకటి డిస్టిక్, డివిజన్, మండలు, జీపీ నేమ్, పాపులేషన్, ఓటర్స్, మొత్తం 6 కాలమ్స్ ఉన్నాయి. సో అడిషనల్ గా వీటితో పాటుగా ఇప్పుడు నాకు ఒకటి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అనేది అడిషనల్ గా నాకు కావాలనుకుంటున్నాను అండి. సో దాన్ని నేను డిస్టిక్ తర్వాత డివిజన్ ప్లేస్లోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇన్సర్ట్ చేయాలంటే మనకు డేటా ఫ్రేమ్ పాండాస్ లో df.insert ఓపెన్ పారంథసిస్ 1 అంటే ఈ పొజిషన్ ఏ పొజిషన్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ పొజిషన్ సంబంధించిన నెంబర్, తర్వాత నేమ్ ఏంటి, ఆ కాలం సంబంధించిన నేమ్ ఏం కావాలో ఆ నేమ్ మనం అసైన్ చేసేసి, తర్వాత డేటా ఫ్రేమ్ లో ఎలాంటి డేటా లేకుండా అంటే ఎంటీ డేటా అనేది నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ విధంగా రాసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇప్పుడు డేటా ఫ్రేమ్ లో క్రియేట్ అవుతుంది. వన్స్ క్రియేట్ అయిన తర్వాత మనకి డేటా ఫ్రేమ్ మళ్ళీ రీవెరిఫై చేస్తే, సో df. మన ప్రీవియస్ లో మనకి డివిజన్ కు బిట్వీన్ లో అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లేదు. సో ఇప్పుడు మనకి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ వచ్చింది. దీంట్లో ఎలాంటి వాల్యూస్ కూడా లేవు. సో మనకి ఇన్ఫోలో చెక్ చేసి చూసినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే ఒకటి అడిషనల్ గా 7th కాలం యాడ్ అయింది, బట్ 263 నన్ వాల్యూస్ అని చూపిస్తుంది. యాక్చువల్ ఇక్కడ 263 నల్ వాల్యూస్, ఇక్కడ ఈ ఎంటీ దాన్ని కూడా ఒక డాటాగా కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో దీన్ని ఆబ్జెక్ట్ కింద రీడ్ చేసింది. సో ఈ స్పేస్ ని కూడా ఒక డాటాగా రీడ్ చేస్తుంది. కానీ మనకేంటి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఆన్ ద మండల్, మా జిల్లాలో 13 మండలాలు ఉన్నాయి. ఈచ్ మండల సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నాకు ఐడియా ఉంది కాబట్టి దాన్ని అసైన్ చేయడానికి కోసం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఫంక్షన్ లో ఏం రాశానంటే డెఫ్ అసైన్ _ కాన్స్టిట్యూషన్సీ అంటే ఫంక్షన్ నేమ్ వచ్చేసి అసైన్ _ కాన్స్టిట్యూయన్సీ అండ్ పారామీటర్ వచ్చేసి మండల్. సో ఈ మండల్ అనే పారామీటర్ ద్వారా నేను అసైన్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ మండల్ ఇన్ కమాన్, ఇఫ్ కండిషన్ ఏం రాస్తుందంటే ఇఫ్ మండల్ ఇన్ అనేది మనకి మెంబర్షిప్ వేరియబుల్ అవుతుంది. మెంబర్షిప్ చెక్ చేయడానికి ఈ మండల్ అనే దాంట్లో ఈ కమన్పూర్, మంతని, ముత్తారం, రామగిరి అనేది ఈ మండల్ కాలంలో ఉందా లేదా చెక్ చేస్తుంది. ఒకవేళ చెక్ చేసేసి ఒకవేళ ఉంటే నాకు మంతని అనే నేమ్ రిటర్న్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఎల్సిఫ్ మండల్ ఇన్ అంతర్గం పాలకుర్తి, ఒకవేళ మండల్ వచ్చేసి అంతర్గం పాలకుర్తి ఉంటే ఇక్కడ రిటర్న్ రామగుణ నేమ్ రిటర్న్ చేయమని చెప్తున్నాము. ఎల్స్ ఇఫ్ మండల్ ఈజ్ ఈక్వల్ టు ధర్మారం అయితే రిటర్న్ ధర్మపురి, ఎల్స్ రిటర్న్ పెద్దపల్లి. ఇట్లా ఈ యొక్క ఫంక్షన్ రాశాను ఇఫ్ ఎల్స్ ఫంక్షన్ ఉపయోగించేసి. ఈ ఫంక్షన్ సంబంధించింది నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అంటే మనకి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది.
వన్స్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ నేను ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సంబంధించిన డాటా ఫ్రేమ్ క్రియేట్ చేశాను కదా, ఎంటీ కాలం. ఇది అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సంబంధించిన డాటా కాలము సిరీస్లో. ఇందులో నేను ఏం చేస్తున్నాను, డిఎఫ్ డాట్ మండల్, మనకు ఆల్రెడీ డాటా ఫ్రేమ్లో మండల్ అని ఉంది కదా, ఈ డిఎఫ్ డాట్ మండల్ సంబంధించిన దాంట్లో అప్లై అసైన్ కాన్స్టిట్యూషన్ సంబంధించింది అప్లై చేస్తున్నాను. అంటే ఈ అసైన్ కాన్స్టిట్యూషన్ అనే ఫంక్షన్ ఏదైతే ఇక్కడ ఇచ్చానో, ఈ అసైన్ కాన్స్టిట్యూషన్ ఫంక్షన్ అనేది ఇక్కడ అసైన్ చేస్తే ఈ మండల్ సంబంధించిన నేమ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోయి వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసేసి నాకు కావాల్సిన రిజల్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రిజల్ట్ అని ఇవ్వడం జరుగుతుంది. సో ఆటోమేటికల్ ఇప్పుడు నాకు ఎలాంటి ఎర్రర్ ఇవ్వలేదు, ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డాటా ఒకసారి చెక్ చేద్దామండి. సో డిఎఫ్ ఇందులో మొత్తం మనకి 263 rows 7 columns అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కాలం కూడా ఫిల్ అయిపోయి వచ్చిందన్నమాట. ఇంతకుముందు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కాలం మనకి ఎంటీగా ఉండే, బట్ ఇప్పుడు బేస్డ్ ఆన్ ద నేమ్ ప్రకారం, మండల్ నేమ్ ప్రకారము ఆ కాన్స్టిట్యూషన్ నేమ్కి రిఫ్లెక్ట్ అయింది. సో నాకు ఇక్కడ ఎన్ని యూనిక్ కాన్స్టిట్యూషన్ రిఫ్లెక్ట్ అయినాయో తెలుసుకోవాలంటే సిరీస్ అంటే డిఎఫ్ స్క్వేర్ బ్రాకెట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ డాట్ యూనిక్, ఇది మనకి యూనిక్ ఫంక్షన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది సిరీస్లో. ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తే ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఉన్న మొత్తం యూనిక్ నేమ్స్ ఏంటి, మంతని, రామగుండము, ధర్మపురి, పెద్దపల్లి. ఈ డాటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఇందులో శాంపుల్ రికార్డ్స్ ఇప్పుడు మొత్తం 263 రికార్డ్స్ కాకుండా ఒక శాంపుల్ 15 రికార్డ్స్ చూస్తే కరెక్ట్గా అసైన్ అయిందా లేదా మనకు తెలుస్తుంది అనమాట. ఇక 10 రికార్డ్ తీసుకున్నాను శాంపుల్. సో పెద్దపల్లి డిస్టిక్, పెద్దపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్, డివిజన్ పెద్దపల్లి, మండల్ శ్రీరాంపూర్, దానికి సంబంధించి జీపీ నేమ్ ఇది. సుల్తానాబాద్ డివిజన్ పెద్దపల్లి కిందకి వస్తుంది, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ పెద్దపల్లి కింద ఉంది, రామగిరి మంత్రి కింద ఉంది, ఓదల పెద్దపల్లి కిందకి వచ్చింది, మంత్రి కిందకి ఉంది. ఇది మనం ఏ విధంగా ఇచ్చామో ఆ విధంగా వచ్చిందా లేదా మనం క్రాస్ చెక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసేసి నేను మనకి ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సంబంధించింది ఎన్ని మండలాలు కవర్ అయినాయి అని చెప్పి కూడా ఈ విధంగా ఒక ఫంక్షన్ రాసానండి. ఇక్కడ డిఎఫ్ డాట్ గ్రూప్ బై డివిజన్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్, ఇండెక్స్ వచ్చేసి డివిజన్ నేమ్, మంత్ని డివిజన్ నేమ్, ఆ మంత్ని కింద ఎన్ని అసెంబ్లీ ఉన్నాయి కాన్స్టిట్యూషన్ ఉన్నాయి తెలుసుకోవడానికి కోసం, అండ్ ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సంబంధించింది ఎన్ని మండలాలు ఉన్నాయి విత్ నేమ్తో సహా నాకు రావడం కోసం అని చెప్పి ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్ ఉపయోగించేసి మండల్స్ కవర్డ్ అనేది రీనేమ్ చేశాను కాలం నేము. మండల్స్ కవర్డ్ ఈజ్ ఈక్వల్ లాంబ్డా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అనేది అననమస్ ఫంక్షన్ అండి. సో ఈ ఫంక్షన్ సంబంధించింది ఏం చేసామంటే ఎక్స్ అంటే ఇక్కడ మనకి ఈ మండల్లో ఉన్న నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ అన్ని ఎక్స్ కింద అవుతాయి. ఎక్స్ డాట్ యూనిక్ నేమ్స్ అన్ని రిఫ్లెక్ట్ అయిపోయి జైన్ అవుతూ కామతో చేస్తారు. మంత్ని అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో కమ్మన్పూర్, మంత్ని, ముత్తారం, రామగిరి రిఫ్లెక్ట్ అయినాయి. ఆయన మంత్ని కింద మళ్ళీ రామగుండం అని ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ రిఫ్లెక్ట్ అయింది, అది అంతర్గం సంబంధించిన మండలి కవర్ అయింది అందులో. నెక్స్ట్ పెద్దపల్లి డివిజన్ కింద ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం 3 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ వచ్చాయి. వాటికి సంబంధించిన మండలాలు ఈ విధంగా మనం వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఇది జైన్ ఫంక్షన్ ఉపయోగించాలి, లాంబ్డా ప్లస్ జైన్ ఫంక్షన్ ఉపయోగించేసి మనం కండిషన్ ఈ విధంగా రాయవచ్చు. నెక్స్ట్ అసెంబ్లీ వైజ్ ఓటర్స్, ఆల్రెడీ మనము గ్రూప్ బై ఉపయోగించేసి మండల వైజ్ ఓటర్స్ పాపులేషన్ మనము ఇంతకుముందు వీడియోలు చూసాము. లైక్ అసెంబ్లీ వైజ్ ఓటర్స్ ఇక్కడ క్రాస్ ట్యాబ్ ఉపయోగించేసి కూడా మనం తెలుసుకోవచ్చు. పీడీ డాట్ క్రాస్ ట్యాబ్ అంటే మనకు ఎక్స్ప్లోరేడ్ డాటా అనాలిసిస్ పర్పస్లో ఇది హెల్ప్ అవుతుంది. ఈడిఏ అంటాం మనము, ఈడిఏ చేయడానికి పీడీ క్రాస్ ట్యాబ్ ఉపయోగిస్తాము. సో ఇందులో మనకు ఇండెక్స్ ఉంటుంది, కాలమ్స్ ఉంటాయి, వాల్యూస్ వస్తాయి, అగ్రిగేట్ ఫంక్షన్ ఉపయోగిస్తాము, మార్జిన్ నేమ్స్. సో వీటి ద్వారా మనకు కావాల్సిన వాల్యూస్ అనేది డిస్ప్లే చేస్తాము. సో ఇప్పుడు ఈ కండిషన్స్లో పీడీ డాట్ క్రాస్ ట్యాబ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ మండల్, కాలం ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్సీ. అంటే మనకి కాలమ్స్ అంటే తెలుసు కదా. సో ఈ విధంగా వర్టికల్గా ఉన్నవాటిని మనము కాలమ్స్ అంటాము, హార్జెంటల్గా ఉండేవాటిని రోస్ అంటాము కదా. సో కాలమ్స్ వచ్చేసి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ తీసుకుంటున్నాను. వాల్యూస్, ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఉండే వాల్యూస్ అంటే ఓటర్స్, ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి ఎంతమంది ఓటర్స్ ఉన్నారో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. మొత్తం సమ్మేషన్ చేసి అగ్రిగేట్ ఫంక్షన్ వచ్చేసి అసెంబ్లీ వైజ్గా మండలాల వైజ్గా సమ్మేషన్ చేసి నాకు రిజల్ట్ ఇవ్వమని చెప్తున్నాను. మార్జిన్ ఈజ్ ఈక్వల్ టోటల్, అంటే టోటల్ కూడా ఇంక్లూడింగ్ ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సంబంధించిన టోటల్ కూడా ఇక్కడ మనం సమ్ చేయమని చెప్తున్నాము.
దాని యొక్క నేమ్ కూడా టోటల్గా మార్చాము. ఒకవేళ ఇక్కడ నల్ వాల్యూస్ వస్తే 0 చేయమని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేసి కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే మన రిజల్ట్ ఈ విధంగా వస్తుందండి. కాలనీ నేమ్ వచ్చేసి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, ధర్మపురి, మంతని, పెద్దపల్లి, రామగుండము అండ్ టోటల్. తర్వాత ఇండెక్స్ వచ్చేసి మండల్ అంతర్గాము, ధర్మపురి, ఎలిగేడు, కమన్పూరు. సో అంతర్గాం సంబంధించింది 0, ధర్మపురిలో ఏ ఓటర్స్ లేరు, మంత్రికి ఏ ఓటర్స్ లేరు, పెద్దపల్లికి ఏ ఓటర్స్ లేరు, రామగుండం కింద అందరూ ఓటర్స్ ఉన్నారు 18748. ధర్మపురి కిందకి వస్తుంది. సో ఇక్కడ ఓటర్స్ ఉన్నారు. ఎలిగేడులో పెద్దపల్లి కిందకి వస్తుంది. ఇట్లా మనం రీవెరిఫై చేసుకోవాల్సి అనమాట. మనకి ఓన్లీ రామగుండం కింద అంతర్గాము అండ్ పాలకుర్తి ఓటర్స్ ఉన్నారు. పెద్దపల్లి కింద ఎలిగేడు, జులపల్లి, ఓదల, పెద్దపల్లి, శ్రీరాంపూర్, సుల్తానాబాద్ ఓటర్స్ ఉన్నారు. మంత్రిలో కమన్పూరు, మంతని, ముత్తారం అండ్ రామగిరి. ధర్మపురి కింద ఓన్లీ ధర్మవరం మాత్రమే ఓటర్స్ కలిగి ఉండడం జరిగింది. ఇట్లా మనం అనౌన్స్ చేసుకోవచ్చు. ఇంతేకాకుండా మనకి హీట్ మ్యాప్ అని చెప్పి ఒకటి C1లో ఉంటుంది. ట్యాబ్లెట్ రూపంలో మనకు రిజల్ట్ కావాలన్నా కూడా హీట్ మ్యాప్ ఉపయోగించేసి మనకు గెట్ చేసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ వైజ్గా నేను డాటా వచ్చిందో దీన్ని ఏం చేశాను, అనాలిసిస్ వైజ్ ఓటర్స్ అని చెప్పి ఒక వేరియబుల్ స్టోర్ చేశాను. ఈ అనాలిసిస్ వైజ్ వచ్చిన ఈ ఓటర్స్ని మన హీట్ మ్యాప్ రూపంలో చూస్తే ఏ విధంగా వస్తుందో చూద్దాం. రిజల్ట్ sns.heatmap డాటా ఈజ్ ఈక్వల్ టు అసెంబ్లీ వైజ్ ఓటర్స్, అనోటేషన్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, అంటే ప్రతి ఒక్క నేమ్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఇస్తున్నాను. ఫార్మ్ FMT అంటే ఫ్రాక్షన్ నేమ్కి సంబంధించింది .0 ఫ్రాక్షన్, C బార్ ఈక్వల్ ఫాల్స్ ఇచ్చాను, C మ్యాప్ ఈక్వల్ బ్లూ ఇచ్చాను. దెన్ ప్లాట్ సూపర్ టైటిల్ వచ్చేసి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ వైజ్ ఓటర్ ఇవ్వడం జరిగింది. ప్లాట్ డాట్ షో. సో ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తే మనకి రిజల్ట్ వచ్చేసి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ వైజ్ ఓటర్స్. సో ఇంతకుముందు ట్యాబ్లెట్ రూపంలో ఉన్నది కొంచెం ఇక్కడ నీట్గా మనకి హైలైట్ అవుతూ ఎక్కడైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ఉన్న దగ్గర కొంచెం థిక్నెస్ ఎక్కువగా వస్తుంది, ఎక్కువ వాల్యూ ఉన్నా కూడా ఇంకెక్కువ థిక్నెస్ వస్తుంది. ఇట్లా ఇంకా ట్యాబ్లెట్ రూపంలో రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత అంతేకాకుండా మన ఓటర్స్ డీవియేషన్ కూడా, అంటే వేర్ ఫంక్షన్ ఉపయోగించేసి మనం వేర్ ఫంక్షన్ ఉపయోగించాలంటే మనకి నంపై ఫంక్షన్ అవసరం ఉంటుంది. NP వేర్ ఫంక్షన్ ఉపయోగించాలంటే సో దానికి మనము ఇంపోర్ట్ numpy as NP మనం ముందుగా ఇంపోర్ట్ లైబ్రరీ చేసుకోవాలి. లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అంటే రేంజ్ ఆఫ్ ఓటర్స్ ఎంత వరకు ఉన్నారో తెలుసుకుంటున్నాను. అంటే అప్ టు 200 ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ అప్ టు 201 to 400 ఓటర్స్ ఎంతమంది ఉన్నారు, అబవ్ 400 ఓటర్స్ ఎంతమంది ఉన్నారని నాకు స్ట్రెంత్ తెలియడం కోసం అని చెప్పి నేను ఇంకొక కొత్త వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. అది DF ఓటర్ స్ట్రెంత్ అని చెప్పి వేరియబుల్ స్టోర్ చేస్తాను. ఇది DF అనే మన డేటా ఫ్రేమ్ స్టోర్ అవుతుంది. ఇది క్రియేట్ చేయగానే మనకు కావాల్సిన రిజల్ట్ అనేది ఇప్పుడు DF ఒకసారి చూపిద్దాము. DF చూస్తే DFలో ఆల్రెడీ మనకి 7 కాలమ్స్ ఉన్నాయి. అప్పుడు అడిషనల్గా 8th కాలం యాడ్ అయింది. ఈ రేంజ్ అనే ఓటరు, ఈ ఓటర్ 568 అనే ఓటరు అబవ్ 400 ఓటర్ రేంజ్లోకి వచ్చాడు. అబవ్ 400 ఓటర్ రేంజ్కి వచ్చాడు. దీనికి సంబంధించింది మనము యూనిక్గా ఎన్ని రేంజ్ ఉన్నారు ఓటర్స్ ఎంత ఎంత రేంజ్ తీసుకున్నామని తెలుసుకోవడానికి యూనిక్నెస్ ఉపయోగిస్తున్నాం. అబవ్ 400 ఓటర్స్, 201 to 400 ఓటర్స్, దెన్ 400 అబవ్ ఓటర్స్. ఈ 3 కేటగిరీస్ అని మనం తీసుకున్నాము. ఓటర్ స్ట్రెంత్ వచ్చేసి మనకి తెలుసుకోవడానికి 200 ఓటర్స్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 400 ఓటర్స్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి మనము ఇట్లా వాల్యూ కౌంట్ ఫంక్షన్ ఉపయోగిస్తాము సిరీస్లో. ఫైనల్గా ఓటర్స్ అసెండింగ్ ఆర్డర్ రావాలనుకున్నా కూడా ఈ విధంగా మనం కండిషన్ ఉపయోగించవచ్చు. DF.sort వాల్యూ బై ఓటర్స్ అసెండింగ్ ట్రూ. ఓన్లీ అప్ టు 3 rows మాత్రం తీసుకుంటున్నాను. టాప్ 3లో ఉన్నాయి మాత్రమే, బాటంలో ఉన్నాయి. బాటంలో ఉన్న టాప్ 3 ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అవి మాత్రం తీసుకున్నాను. 342, 365, 414 ఇవి మనకు లియెస్ట్ ఓటర్స్ ఉన్న జీపీస్ అన్నట్టు. వీటిని మనము కౌంట్ ప్లాట్ అంటే కౌంట్ ప్లాట్ ఉపయోగించేసి ఎక్స్లో ఓటర్ స్ట్రెంత్ వచ్చే విధంగా ఓటర్ రేంజ్ వచ్చే విధంగా మన ఫార్ములా రాయచ్చు. రాసి ఇట్లా అబౌవ్ 400 ఓటర్స్ ఇంత మనకి 223 మెంబర్స్ ఉన్నారు. 201 to 400 ఓటర్స్ మనకి
ఎంతమంది 2 మెంబర్స్ ఉన్నారు, 261 2 మెంబర్స్ ఉన్నారు, సారీ 261 ఇది టూ మెంబర్స్. ఇట్లా అనాలిసిస్ కూడా ఈజీ అవుతుంది. అంటే ఎక్కువ శాతం ఉన్న జీపీసీలలో 400 ఓటర్స్ ఎక్కువ ఉన్నారని అర్థం. ఇంకో ఫంక్షన్ ఓటర్ స్ట్రెంత్ యూజ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ వైజ్. మనం క్యూ ఫంక్షన్ యూజ్ చేసి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ వైజ్ కూడా తెలుసుకోవచ్చు. లెజెండ్ వచ్చేసి టైటిల్ అసెంబ్లీ, బీ బాక్స్ యాంకర్ కూడా ఇవ్వడం జరిగింది. లొకేషన్ కూడా అప్పర్ లెఫ్ట్ అని పెట్టాము. సూపర్ టైటిల్ వచ్చేసి అసెంబ్లీ వైజ్ ఓటర్ స్ట్రెంత్ అని ఇవ్వడం జరిగింది. ఫ్లాట్ షో చేయమని చెప్తున్నాము. ఇట్లా ఫ్లాట్ షో చేస్తే మనకి అబౌవ్ 400 ఓటర్స్ అసెంబ్లీ వరకు. చూడండి ఇక్కడ లెజెండ్ లో ఈ బ్లూ మంతని, ఆరెంజ్ రామగుండము, గ్రీన్ ధర్మపురి, పెద్దపల్లి 8. సో పెద్దపల్లి ఓటర్స్ అనేది ఎక్కువ మంది ఉన్నారు. దాని తర్వాత మంతని ఓటర్స్, దాని తర్వాత రామగుండం ఓటర్స్, దాని తర్వాత ధర్మపురి ఓటర్స్ ఎక్కువ రేంజ్ లో మనకు 400 రేంజ్ లో ఉండడం జరిగింది. నెక్స్ట్ 201 to 400 ఓటర్స్ ఓన్లీ ఎక్కడెక్కడ పెద్దపల్లిలో పెద్దపల్లి అండ్ రామగుండం ఇక్కడ మాత్రమే మనకు ఉండడం జరిగింది. ఇట్లా మనము డాటా అనాలిసిస్ కి చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏదైనా మనం ఫంక్షన్ రాసి ప్రతిసారి సీరియల్ నెంబర్ అనేది 0తో స్టార్ట్ కాకుండా మనకు ఇండెక్స్ లో మండల నేమ్ ఒకవేళ ఉంటే మనము ఇన్సెట్ 0 పొజిషన్ లో సీరియల్ నెంబర్ అని ఒక కొత్త కాలం క్రియేట్ చేసుకొని ఆటోమేటికలీ నెంబరింగ్ అనేది రేంజ్ 1 నుండి స్టార్ట్ అయ్యేటట్టు కూడా ఈ విధంగా ఫంక్షన్ రాసుకోవచ్చు అండి. ఈ ఫంక్షన్ ఉపయోగిస్తే నోట్ చేసుకొని దీన్ని ఫ్యూచర్ లో మీరు వాడుకోండి. ఇది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ ఇది ఫంక్షన్ నేను రాశాను. రాసిన తర్వాత రేంజ్ జీపీ కౌంట్ ఇది ఒకటి కొత్తగా నేను క్లాస్ ట్యాగ్ ఉపయోగించేసి ఒక డాటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను. ఈ డాటా ఫ్రేమ్ క్రియేట్ చేసిన తర్వాత దీనిలో రేంజ్ జీపీ కౌంట్ వచ్చేసి మనకి ఏమున్నది, రేంజ్ జీపీ మండలు ఓటర్ స్ట్రెంత్, ఈ ఓటర్ స్ట్రెంత్ కి సంబంధించింది ధర్మపురంలో ఎంతమంది ఎన్ని జీపీస్ ఉన్నాయి ఆ రేంజ్ లో. 201 to 400 ఓటర్స్ వచ్చేసి రామగుండంలో ఒక్క జీపీ ఉంది. అబౌవ్ 400 ఓటర్స్ మనకి రామగుండంలో 15 జీపీలు ఉన్నాయి. ఇట్లా అనాలిసిస్ చేసుకోవడానికి హెల్ప్ అయిపోతుంది. దీన్ని వీటికి సీరియల్ నెంబర్ అసైన్ చేయాలనుకుంటే కూడా మనం సీరియల్ నెంబర్ అసైన్ చేసుకోవచ్చు. తర్వాత ఉపయోగిస్తాను. ఈ కోడ్ అంతా కూడా మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ కోడ్ అంతా మీరు నోట్ చేసుకొని మీకు కావాల్సిన సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఆల్ రిజల్ట్ ఇప్పటివరకు మనం ఏదైతే రిజల్ట్ చేసామో ఆ రిజల్ట్ అంతా కూడా ఒక ఎక్సెల్ వర్క్ బుక్ లో స్టోర్ అయ్యే విధంగా ఇక్కడ ఫంక్షన్ రాశాను. ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు fd.excel రైటర్ అవుట్పుట్ డాట్ ఎక్సెల్. ఈ అవుట్పుట్ అన్న ఫైల్లో స్టోర్ అయ్యే విధంగా df.toExcel రైటర్ మాస్టర్ డాటా mandal.abstract.toExcel రైటర్ మండల్ వైజ్ అబ్స్ట్రాక్ట్ ఇండెక్స్ పాస్ ఇచ్చాను. సో ఇట్లా మొత్తం మనకి ఇప్పటివరకు ఏదైతే చేసామో ఆ వచ్చిన రిజల్ట్ అన్ని కూడా నేను ఎక్సెల్ లో మనకి స్టోర్ చేస్తున్నాను. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది ఆల్రెడీ. సో స్టోర్ చేసిన తర్వాత రిజల్ట్ ఇక్కడ మనకి అవుట్పుట్ ఈ కొలాబిలిక్ అవుట్పుట్ అనే ఫైల్ స్టోర్ అవుతుంది. ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఒకసారి డౌన్లోడ్ చేసిన తర్వాత ఎక్కడ సేవ్ అని అడుగుతుంది. నా డౌన్లోడ్ ఫోల్డర్ సేవ్ చేసుకుంటున్నాను. వన్స్ ఈ సేవ్ అయిన ఫైల్ని ఓపెన్ చేస్తే చూడండి మనకి మొత్తం మాస్టర్ డాట్ ఒక షీట్, మండల వైజ్ జీపీస్ ఒక షీట్, మండల వైజ్ అబ్స్ట్రాక్ట్ ఒక షీట్, అసెంబ్లీ వైజ్ ఓటర్స్ ఒక షీట్, జీపీస్ ఒక షీట్, ఇట్లా డిఫరెంట్ షీట్స్ అనేది మనకి ఇందులో క్రియేట్ అయ్యి సేవ్ అయ్యి వచ్చాయన్నమాట. మనం ఈ ఫైల్ని కావాలనుకుంటే ఫర్దర్ రిఫరెన్స్ కోసం మనం ఉపయోగించుకోవచ్చు. ఇట్లా ఒక కోడ్ తోని అన్ని డాటాని ఒక ఫైల్లో సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ అనాలిసిస్ చేయాలనుకుంటే కూడా పీడీ ఎక్సెల్ ఫైల్ ద్వారా అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ అండి. ఇట్లా మనము పాండాస్ డాటా ఫ్రేమ్ ఉపయోగించేసి డాటా అనాలిసిస్ అనేది చేసుకోగలుగుతాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.